లిఫ్ట్ ఇరిగేషన్ సాధించాలనే ధ్యేయంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ తనయుడు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు, నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమశిల ప్రాజెక్టును సందర్శించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నిదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. సోమశిల ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని సభలో ఉద్దేశించి మాట్లాడిన నిదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. పూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలి. సోమశిల ప్రాజెక్టు సంపూర్తి పనులను వెంటనే చేయాలి. సాధిద్దాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
ఓకే మొబైల్ కొద్దిగా మొబైల్ కానీ రాయలసీమ ప్రాంతం అంటే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, గ్రేటర్ రాయలసీమ కింద నెల్లూరు, ప్రకాశం కూడా కలిపి 6 పాత జిల్లాలకి రైతులకి నష్టం కలుగుతుంది అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అండగా నిలబడాలి అని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఇదివరకే ప్లాన్ చేశాం సంవత్సరం రావడానికి. అప్పుడు పోలీసులు ఆపారు, హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత కండ్లేరు పోయాం, అక్కడ గేట్ వరకే అలో చేశారు. రైతన్నలకి నష్టం జరుగుతుంది. రాబో కాలంలో అంటే చంద్రబాబు చేసే మోసాలు ఇలాగే ఉంటాయి, వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలియజేయడానికి 17 మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పరంగా స్టార్ట్ చేస్తే ప్రైవేట్ పరం చేయాలనుకున్న దాన్ని ప్రతిపక్షంలో ఉండి ఆపగలిగాం. అందుకని ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ అన్యాయాన్ని జరగనివ్వము అని ఆంధ్ర రాష్ట్ర రైతన్నలకి అండగా నిలబడడానికి వచ్చాం. నాకు ఇరిగేషన్ కన్నా ఎడ్యుకేషన్ మీద కొంచెం అవగాహన ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసాలు చేస్తారు, ఎలాంటి అబద్దాలు చెప్తారనే దానిలో భాగంగా ఇది వరకు నిరుద్యోగ భృతి 2000 అంటే మొన్న ఎలక్షన్ ముందర నిరుద్యోగ భృతి 3000కి పెంచారు. అప్పుడు 2000 ఇవ్వలేదు. 2 సంవత్సరాలు జరిగినా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదు. కానీ ఏం చెప్తాడు, మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, ఉద్యోగాలు అవే వస్తాయి అని. నిజంగా మన కుర్రాళ్ళకి, చదువుకునే ఉత్సాహం ఉన్న వాళ్ళకి పాలిటెక్నిక్ కాలేజీలో 3 సంవత్సరాలు చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయి. మరి దాన్ని ఏమన్నా ఎంకరేజ్ చేస్తున్నాడా? ఆ శాఖ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కొత్త కాలేజ్ పెట్టాలన్నా, సీట్లు పెంచాలన్నా డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈరోజు ప్రభుత్వం మీద భారం అవుతుంది అని చెప్పి తూచని చెప్పి నేను అలో చేయను అంటున్నాడు. అంటే రేపు ఉద్యోగ అవకాశాలు ఉన్న యువతకు కూడా మోకాలు అడ్డేస్తున్నాడు.